బీహార్లో ప్రతిపక్ష మహాగఠబంధన్కు ఈసారి ప్రజలు నో అంటూ చెప్పారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ కాలికి బలపం కట్టుకొని ఇంటింటికి తిరిగిన ప్రజలు తిరస్కరించారు. తమ పట్ల ఓటర్ల ఉదాసీనతను ప్రభుత్వంపై వ్యతిరేకతగా అంచనా వేసిన ఆర్జేడీ ఒక్క బోర్లా పడింది. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగ హామీ గట్టెక్కిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్జేడీ ఫలితాలు చూసి షాక్కు గురైంది. రాజకీయ విశ్లేషకుల మాటల ప్రకారం ఆర్జేడీ కాంగ్రెస్ కూటమిని ఓడించింది ఎన్డీఏ కాదు, లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబమే. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీలో జరిగిన ఫ్యామిలీ ఫైట్ గుర్తుందా? అదే కథ ఇప్పుడు బీహార్లో రిపీట్ అయింది. అఖిలేష్ యాదవ్, శివపాల్ల అన్నదమ్ములు తేజస్వి, తేజ్ ప్రతాప్. అఖిలేష్ యాదవ్ 2017లో అధికారాన్ని కోల్పోయినట్లు బీహార్లో తేజస్వి యాదవ్ కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. కానీ అఖిలేష్ తిరిగి పుంజుకున్నాడు. బీహార్లో అయితే తేజస్వి తిరిగి లేచే పరిస్థితి ఇప్పటికైతే కనబట్టలేదు. రఘేపూర్ నియోజకవర్గం లాలూ కుటుంబానికి కంచుకోట. కానీ ఈసారి దెబ్బ. లాలూ రబ్రీలకు పెట్టని కోట అయిన రఘోపూర్లో తేజస్వి యాదవ్ పేవల ప్రదర్శన. చచ్చి చెడి అతి కష్టం మీద గెలుపు. ఆర్జేడీకి భారీ నష్టం. లాలూ చేసిన ఏకైక రోడ్ షో కూడా విజయవంతం కాలేదనే అభిప్రాయం. అంటే జనాకర్షణ కూడా తగ్గిపోయిందా అంటూ రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు. బీహార్లో కాంగ్రెస్ ఆర్జేడీల ఇండియా ఓటమికి 4 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది లాలూ కుటుంబ కలహాలు. తేజ్ ప్రతాప్ వ్యక్తిగత ఫోటోలు లీక్ అయిన వ్యవహారం, ఆ తర్వాత లాలూ కుటుంబం తీసుకున్న బహిష్కరణ నిర్ణయం ఉపశమనం కలిగించలేదు. పార్టీలోనే కాదు, కుటుంబం నుంచి కూడా తేజ్ ప్రతాప్ను దూరం పెట్టడంతో ఈ డ్రామా మొత్తం డైరెక్ట్గా ఓటు బ్యాంకుకు చిల్లు పెట్టింది. ప్రజల అసంతృప్తి అగ్గిరాజేసిన మరో వ్యవహారం లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ కేసుల్లో గందరగోళం. అతను నిజంగా బహిష్కరించారా లేదా ప్రచారంలో డ్రామానా? పార్టీ అగ్రనేతల విభిన్న ప్రకటనలు ప్రజల్లో భారీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి. మహువా వర్సెస్ రఘోపూర్ నియోజకవర్గాల్లో తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్ రాజకీయంగా ఎదురెదురయ్యారు. ఒకే కుటుంబం నేతలు, స్వయాన అన్నదమ్ములు, ఒకే తల్లిదండ్రులకు పుట్టినవారు. అధికారమే ముఖ్యమన్నట్లుగా ఒకరినొకరు బహిరంగంగా తలపట్టడంతో ఓటర్లు ఆర్జేడీ నుంచి దూరం జరిగేలా చేసింది. లాలూ కుటుంబ గొడవలపై ప్రజల్లో అసంతృప్తిని, పెదవి విరుపుని గమనించిన ఎన్డీఏ సద్వినియోగం చేసుకుంది. 20 ఏళ్ళు సీఎంగా వెళ్ళిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు తన కుటుంబ సభ్యులందరినీ రాజకీయంగా దూరం పెట్టారు. అవినీతి, అక్రమాల మరకంటకుండా జాగ్రత్త పడ్డారు. నేను ఎన్నిసార్లు కూటములు ఫిరాయించినా ప్రజల కోసమే, కానీ అధికారం యావతో కాదని నిరూపించుకున్నారు. అదే ఇప్పుడు భారీ విజయానికి రాజమార్గమైంది. ఎన్నికల చివరి దశలో తేజ్ ప్రతాప్ ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నారనే పుకారులు, అతన్ని అకస్మాత్తుగా లభించిన Y+ భద్రత ప్రజల్లో ఆర్జేడీపై నమ్మకాన్ని బలహీనపరిచింది. అంతిమంగా చూస్తే ఆర్జేడీని ఓడించింది కూటమి కాదు, కుటుంబమే. తేజస్వి, తేజ్ ప్రతాప్ మధ్య రాజకీయ పోరు పార్టీ ఇమేజ్ను గాయపరిచింది. ఆర్జేడీ నష్టాన్ని నియంత్రించే మార్గం ప్రస్తుతం కనబడటం లేదు. తేజస్వి ఓటమి నుంచి ఎంత త్వరగా తిరిగి నిలబడతాడన్నదే ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో పెద్ద ప్రశ్న. బీహార్ ప్రజలు ఏం చెప్పారన్నదే స్పష్టం. కుటుంబ కలహాలున్న పార్టీకి కుటుంబ ఓటే పడినప్పుడు మేమెందుకు వేయాలి? లాలూ ఫ్యామిలీ ఇప్పటికైనా ప్రజల మనసును తెలుసుకుంటుందా? వేచి చూడాలి.